అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రం సింగారెడ్డిపాలెం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 159/1లో 30 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. 2009 సంవత్సరంలో ప్రభుత్వం నేలకొండపల్లి జర్నలిస్టులకు ఆ భూమిని కేటాయించింది. అయితే అది అప్పుడు మండల కేంద్రానికి దూరంగా ఉండడంతో ఆ స్థలాన్ని ఎవరూ తీసుకోలేదు. దీంతో జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఆ స్థలాన్ని 2018లో ప్రభుత్వం మళ్లీ వెనక్కి తీసుకుంది. అక్కడ ఎలక్ట్రిక్ పవర్ ఛార్జింగ్ పాయింట్లు పెట్టాలని ప్రతిపాదనలు చేశారు. కానీ అందుకు అడుగులు పడకపోవడంతో ఆ స్థలం అలా ఖాళీగా ఉండిపోయింది. ఆ స్థలం పక్కనే ఓ 2 వ్యక్తులకు 9 గుంటల భూమి ఉంది. మండల కేంద్రం కావడం, జాతీయ రహదారి పక్కనే ఉండడంతో భూములకు డిమాండ్ పెరిగింది. ఇప్పుడు భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో ఆ ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. తమకున్న భూమితో పాటు ప్రభుత్వానికి చెందిన భూమిని గుట్టుచప్పుడు కాకుండా ప్లాట్లు చేశారు. నకిలీ పత్రాలు సృష్టించి అధికారులను సైతం మోసం చేశారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారనే సామెత అధికారుల తీరుకు సరిపోతుంది. ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఫ్లాట్లను అమ్మిన తర్వాత కబ్జా పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో రెవెన్యూ అధికారులు ఆ భూమి వద్ద సర్వే చేపట్టారు. ప్రభుత్వ భూమిగా గుర్తించి ప్రస్తుతం ఫెన్సింగ్ వేశారు. అధికారుల అండతోనే భూమి ఆక్రమణకు గురైందన్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రజా అవసరాల కోసం తప్ప ప్రభుత్వ భూమిని అక్రమంగా ఎవరైనా ఆక్రమిస్తే ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయని ఎంఆర్ఓ రాంప్రసాద్ తెలిపారు. సింగారెడ్డిపాలెం గ్రామంలో 159 సర్వే నెంబర్లో పక్కనున్న రైతులు భూమిని కలుపుకొని గవర్నమెంట్ ల్యాండ్లో పట్టా ల్యాండ్ వేసి నెంబర్లు వేసి ప్లాట్ చేస్తారని మాకు అర్జీ వచ్చింది. దానిపైన మేము విచారణ చేస్తున్నాం. ఇప్పుడు దాని మీద 159 సర్వే నెంబర్ దగ్గరే ఉన్నాం. దానికి మేము బౌండరీస్ ఫిక్స్ చేస్తున్నాం. ఫిక్స్ చేసి ప్రభుత్వ భూ అని దాని మీద బోర్డు పెడతాం. పక్క రైతులు కూడా మాది సర్వే చేసి 159 సర్వే నెంబర్ గవర్నమెంట్ దాన్ని గుర్తించి మాకు బౌండరీస్ పెట్టమని వాళ్ళు కూడా పిటిషన్ పెట్టింది. కాబట్టి దీని మీద మేము మార్నింగ్ నుంచి దీన్ని సర్వే చేస్తున్నాం. వాళ్ళని కూడా ఆ రైతులను కూడా పిలిపించినాం. ఆ బౌండరీస్ 159, 169, 160 బౌండరీస్ని ఫిక్స్ చేస్తున్నాం. 159 ఎంత అయితే భూమి ఉన్నదో గవర్నమెంట్ ల్యాండ్ దానికి మేము ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా పెట్టించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సర్వే నెంబర్ను ఎవరైనా ఆక్రమించినచో ప్రభుత్వ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మీకు మీడియా తరఫున తెలియజేస్తున్నాం. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడం తగదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెలుగులోకి రాని ఆక్రమణలను గుర్తించి భూములను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. అక్రమదారులపై కఠిన చర్యలు తీసుకుంటే మరోసారి ఇలాంటి కబ్జాలకు తావు ఉండదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది.